కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్య అతిథులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు. ఆయన పార్టీ యొక్క సిద్ధాంతాలు 7. ఆ 7 సిద్ధాంతాలను ఆయన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తూచా తప్పకుండా ప్రతి సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పాటించినటువంటి ఇతని సిద్ధాంతాలను పాటిస్తూ అతను ఎంతో గొప్ప చరిత్ర కలిగారు. ఆయన మాటల్లోనే విందాము. పవన్ కళ్యాణ్ గారు, మీ సొల్లు మొదలు పెట్టండి. జనసేనకి ఈ 7 సిద్ధాంతాలు అనేది ఎందుకు ప్రతిపాదించామంటే, గతంలో చాలా ఉన్నతమైన ఆలోచనతో వచ్చిన పార్టీలు కూడా ఒకవైపుకి వెళ్ళిపోతాయి. కులాలని విడగొట్టే కంటే కూడా కులాలని కలిపే ఆలోచన విధానం కానీ, నా మతమే గొప్పది, నా హిందూ మతమే గొప్పది, నా ఇస్లామే గొప్పది, నా క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పి ఇలా కంటే కూడా అసలు ఇలాంటి పరిస్థితుల్లో మత ప్రస్తావన లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో. చూశారు కదా ఫ్రెండ్స్, జనసేన యొక్క సిద్ధాంతాలు. మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. ఇతనుకున్నదే కుల గజ్జి, ఇతనికి ఆ గజ్జి వల్లే ఇంతవరకు వచ్చింది. ఇక రెండవది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఇతని ప్రతి ప్రసంగంలో కులము మతము అనేటువంటి మాట లేకుండా ఇతని ప్రసంగం ఎక్కడా కూడా సాగదు. కాసేపు హిందూ అంటాడు, కాసేపు క్రిస్టియన్ అంటాడు, కాసేపు ముస్లిం అంటాడు. మొన్న తిరుపతిలో నువ్వు చేసిన విన్యాసాలు ఎలా మర్చిపోతారు? సనాతన ధర్మము గురించి నువ్వు నటించినటువంటి ఆస్కార్ అవార్డు చక్కటి నటన చూడండి. తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇతని యొక్క సిద్ధాంతాలు. జనసేన సిద్ధాంతాల్లోనేమో మతాల ప్రస్తావనలే రాజకీయమట. 24 గంటలు విడిగిదే నోరా లేకపోతే తాటి మట్ట. ఏమనాలి ఇతన్ని? భాష గురించి మాట్లాడతారు. లకారము లేకుండా కొడక కొడక లా కొడక అనడం తప్ప ఎప్పుడన్నా అతని నోటి నుంచి ఒక్క మంచి మాట వచ్చిందండి? ఇతనంటే భాషను గౌరవిస్తాడంటే ఎవరు నమ్ముతారండి? ఇకపోతే రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా కలిసిపోతాడు. గద్దర్తో కలిసిపోయాడు. గద్దర్ గారు బ్రతుకున్న రోజుల్లో ఆయన ఆలింగనం చేసుకుని చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే కంచముల అన్నము తిన్నానంట. ఈ నట కిరీటి గద్దర్ గారు చనిపోయినప్పుడు వెళ్లి పరామర్శించి వచ్చాడు కుటుంబాన్ని. తర్వాత వచ్చి ఒక కేసు చేసి ప్రజలను రంజింపచేశాడు. ఎవడు నమ్ముతాడు ఇతన్ని? అన్నా, నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకి కట్టుబడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి. ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్ని రంగులు మార్చినటువంటి చరిత్ర లేదు. ఎంత చెప్పుకున్నా తక్కువే. నిమిషానికి రంగు మార్చేటువంటి మహానటుడు. ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినట్టు నేను. నా బతుకు సారా పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. చీరల ప్రజాయుద్ధ నౌకకి జోహార్ జోహార్ జోహార్. గద్దరన్నకు మతం లేదు, కులం లేదని అతని వెనకాల తిరిగి నాకు లేదు కులము, నాకు మతం లేదంటాడు. ప్రతి నిమిషము మతము కులమే గాని వేరే మాటే లేదండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకుడు మన దేశంలో ఎవరూ లేరు. మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అనే చెప్పవచ్చు. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందరికీ నమస్కారము. బాయ్.